guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. Guys, ఈ వీడియో గురించి చాలా మంది అడిగారు. అక్క ఈ 2 months ఖాళీగా ఉంటాం కదా కాలేజ్ ఓపెన్ చేసేంత వరకు, అప్పటి వరకు మేము ఏం చేయాలి అక్క, ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో మీకోసం ఈరోజు రిసోర్సెస్తో పాటు మీ ముందుకు వచ్చాను. క్లియర్ కట్గా చెప్తాను అండ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ మీకు యూజ్ అవుతుంది. మీరు ఈ టైంలో ఈ వీడియోని చూస్తున్నారంటే మీ థాట్స్ ఆర్ హై లెవెల్. ఎలా అంటే మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అని చూస్తున్నారు. సో అండ్ మీరు ఆ థాట్లో ఉన్నారు కాబట్టి అండ్ ఈ టైం వచ్చేసి మీకు గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఒక్కసారి కానీ బీటెక్లోకి ఎంటర్ అయ్యారంటే అసలు టైం తెలియదు, మీకు ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. లైక్ రికార్డ్స్ అని, అసైన్మెంట్స్ అని, సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ల్యాబ్స్, ఎక్స్టర్నల్ ల్యాబ్స్, ఇలా చాలా టైం ఫాస్ట్గా రన్ అవుతుంది మనకు తెలియకుండానే. సో మీరు ఇప్పుడే బేస్ని స్ట్రాంగ్ చేసుకోవడం, ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడే బేసిక్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ guys. Skills are nothing but communication skills, computer basics, programming languages like C, Python, Java, C++, ఇలా అండ్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ అండ్ అలానే థంబ్నెయిల్స్, పోస్టర్స్ డిజైన్ చేయడం అండ్ ఫైనల్లీ ప్రొడక్టివిటీ అండ్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. సెక్షన్ నెంబర్ 1 కమ్యూనికేషన్ స్కిల్స్. గైస్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ రా. అండ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుందాము. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వస్తాయి, కాలేజ్ సీట్ కూడా అలాట్ అయిపోయింది అనుకోండి. కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యారు అండ్ ఒక ఫ్యాకల్టీ మీ దగ్గరకు వచ్చి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోమంటారు. అప్పుడు వాళ్ళు మీలో అంటే మీ వే ఆఫ్ టాకింగ్, మీరు కమ్యూనికేట్ అయ్యే తీరు ఇవన్నీ చూస్తారు. అవి చూసి మీ మీద వాళ్ళకి అప్పుడే ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అండ్ గైస్ అలానే ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత లైక్ ప్రజెంటేషన్స్ అని ఉంటాయి బీటెక్లో. అవి వచ్చినప్పుడు ప్రజెంటేషన్స్ అంటే అంతమందిని మీరు ఫేస్ చేయగలగాలి. లైక్ కమ్యూనికేట్ అవ్వే తీరు అవన్నీ బాగుండాలి. అండ్ వాటిని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే మీ ఇంట్లో ఉంటారు కదా మీ సిబ్లింగ్స్ కానీ అండ్ మీ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి. రోజు ఒక 10 minutes కరెక్ట్గా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ కమ్యూనికేట్ అవ్వండి. అండ్ అలా కూడా అంటే వాళ్ళతో మాట్లాడడానికి కూడా సరిపోవడం లేదు అంటే ఒక మిర్రర్ ముందుకు వెళ్ళి మీతో మీరు మాట్లాడుకోండి గైస్. అండ్ అలానే మీకు ఫోన్ ఉంటుంది కదా, మీ ఫోన్లో వాయిస్ని రికార్డ్ చేసుకోండి. అండ్ మీరు కమ్యూనికేట్ అయ్యే పద్ధతి అండ్ అది ఇంప్రూవ్ అయ్యే కొద్ది మీకే అనిపిస్తుంది, ఓ నేను బాగా మాట్లాడుతున్నాను అని కాన్ఫిడెన్స్ మీకే వస్తుంది. సో ఇలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. సెక్షన్ నెంబర్ 2 కంప్యూటర్ బేసిక్స్ లైక్ MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, మెయిల్ డ్రాఫ్టింగ్ అండ్ అలానే టైపింగ్ అనేది కూడా ఇప్పుడు మేజర్ రోల్ని ప్లే చేస్తుంది ఈ జనరేషన్లో. అండ్ వీటికి ఎలాగా రిసోర్సెస్ ఏంటక్క అని అడిగితే టైపింగ్కి అయితే 10fastfingers.comలో మనం ఒక టెస్ట్ లాగా వస్తుంది కూడా. ఒక టైం ఇస్తారు, ఒక సెంటెన్స్ ఇస్తారు, ఈ టైంలో ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి అని ఇస్తారు. అండ్ అక్కడ నీట్గా అంటే మనం ఫాస్ట్గా నేర్చుకోవచ్చు టైపింగ్ అనేది. అండ్ మిగతా వాటికి యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఉన్నాయి, MS వర్డ్ నేర్పించేవి, బేసిక్స్ నేర్పించేవి చాలా ఉన్నాయి. మీరు సెర్చ్ చేస్తే వస్తాయి, చాలా వీడియోస్ వస్తాయి. సో మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి. సెక్షన్ నెంబర్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇక్కడ బేసిక్ లాంగ్వేజెస్ వచ్చి C అండ్ పైథాన్. నేనైతే Cని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే చాలా కాలేజెస్లో C ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. సో అది బేసిక్ కూడా. అండ్ పైథాన్ కూడా ఈజీగానే ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. నేనైతే C అని చెప్తాను. మీరు కొద్దిగా కొన్ని వీడియోస్ చూసి C అనేది బేసిక్ నేర్చుకొని అండ్ సింపుల్ ప్రోగ్రామింగ్స్ లైక్ హలో వరల్డ్, సమ్ ఆఫ్ డిజిట్స్, ప్రైమ్ నెంబర్స్ ఈ ప్రోగ్రామింగ్ చేయండి. అండ్ మీకనే అంటే రిసోర్సెస్ ఏంటి అని నన్ను అడిగితే యూట్యూబ్లో C ప్రోగ్రామింగ్ ఫర్ బిగినర్స్ అని కొడితే చాలా వీడియోస్ ఉంటాయి. ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని చూడండి, ఎందుకంటే బేసిక్స్ అందరూ బాగానే చెప్తారు. అండ్ నెక్స్ట్ అలానే మీరు అడిగితే లైక్ కొన్ని ప్రోగ్రామింగ్స్ అయితే మీరు కావాలి అని కామెంట్ చేస్తే నేను చేస్తాను. హలో వరల్డ్, సమ్ ఆఫ్ డిజిట్స్, ప్రైమ్ నెంబర్స్ ఈ వీడియోస్ మీరు కావాలి అని అడిగితే ఒక వీడియోలాగా చేసి పెడతాను. సెక్షన్ నెంబర్ 4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ జనరేషన్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నేను నేర్చుకోమని చెప్తాను. లైక్ ChatGPT మీద నేర్చుకోమంటే జస్ట్ రీసెర్చ్ చేయండి. ఎలా అంటే ChatGPT ఎలా వర్క్ అవుతుంది, దేనివల్ల వర్క్ అవుతుంది అండ్ ఇలాగ తెలుసుకొని మీరు బీటెక్లోకి వెళ్ళిన తర్వాత 1 or 2 hours
అలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి, స్కిల్స్ మీద. సో అప్పుడు మీకు స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సెక్షన్ నెంబర్ 5, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ పోస్టర్ డిజైనింగ్. వీడియో ఎడిటింగ్కి, థంబ్నెయిల్ డిజైనింగ్కి ఇప్పుడు చాలా మంచి క్రేజ్ ఉంది. ఎలా అంటే క్రియేటర్స్ అనేవాళ్ళు వాళ్ళ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో వాళ్ళకి వీడియో ఎడిటర్స్, థంబ్నెయిల్ క్రియేటర్స్ కావాలి. సో మీరు వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల మీరు యాజ్ ఎ స్టూడెంట్గానే మనీని ఎర్న్ చేయొచ్చు. అండ్ మీరు వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, పోస్టర్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసి యాజ్ ఎ స్టూడెంట్గానే మనీని ఎర్న్ చేయొచ్చు. అండ్ వీడియో ఎడిటింగ్కి నన్ను రిసోర్సెస్ అడిగితే నేను విఎన్, క్యాప్కట్ అండ్ ఇన్షాట్, కైన్ మాస్టర్ ఇవి బేసిక్ యాప్స్ అన్నమాట వీడియో ఎడిటింగ్కి. ఇందులో మీరు ఓన్గా వీడియోని ఎడిట్ చేస్తూ అందులో ఉన్న టూల్స్ అనేవి మీకు డే బై డే ప్రాక్టీస్తోనే అర్థమవుతాయి. ఒకేసారి అయితే అర్థం కావు. మీరు ఒక వీడియోని చూసి ప్రో అవుదామని మాత్రం అనుకోవద్దు. ఒక రోజు మీరు ఒక్కొక్క వీడియోని ఎడిట్ చేస్తూ వాటిలో ఉన్న టూల్స్ తెలుసుకుంటూ అండ్ అలాగా మీరు డెవలప్ అవుతూ రావాలి వీడియో ఎడిటింగ్లో. అండ్ పోస్టర్కి, థంబ్నెయిల్కి అయితే క్యాన్వాలో, అంటే మీరు ఇప్పుడు బిగినర్స్ కాబట్టి టెంప్లెట్స్ ఉంటాయి, టెంప్లెట్స్ యూజ్ చేసి డిజైన్ చేయండి. అండ్ మీరు అవి బాగా చేస్తున్నారు అనుకున్న తర్వాత టెంప్లెట్స్తో అప్పుడు మీ ఓన్గా క్యాన్వాలోనే థంబ్నెయిల్స్, పోస్టర్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేయండి. సెక్షన్ నెంబర్ 6, ప్రొడక్టివిటీ అండ్ ప్లానింగ్. మీరు అంటే ఇప్పుడు దానివల్ల యూజ్ ఉండకపోవచ్చు. బీటెక్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక ప్లానింగ్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అక్కడ మీకు క్లాసెస్ జరిగిపోతూ ఉంటాయి అండ్ అలాగ అయిపోతూ ఉంటుంది. డే అలా కంప్లీట్ చేయకుండా మీరు ఏదో ఒక స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలంటే మీరు ఒక కరెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. అండ్ డైలీ 1.5 hours లేదా 1 hour అంటే స్కిల్ డెవలప్మెంట్కి, మీరు ఏదైనా స్కిల్ నేర్చుకుంటే ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చేయండి 1 hour or 1.5 hours. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. అండ్ అలానే ఈ వీడియో మీకు ఎక్కడైనా యూజ్ అయ్యింది అనిపిస్తే ఒక లైక్ చేసేసేయండి. అండ్ అలానే మీరు మంచి మంచి వీడియోస్ ఇలాగ చాలా వస్తూ ఉంటాయి ఇంకా మన ఛానల్లో. అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో ఇన్ ఎపిసోడ్ 2.